పనిపట్టలేదు గాయస్. స్టార్ట్ ఈమెనే చేస్తుంది. ఆ వీడియో కూడా స్టార్టింగ్ ఈమెనే. చెప్పు సోని, మనం ఏం చేయబోతున్నాం? షెఫ్ మళ్ళా గాడిది గుడ్డులో లాస్ట్ టైం చేసింది బాగుంది అంటే ఈరోజు పాస్తా ఏమన్నా ఏడుస్తుంది. లాస్ట్ టైం చాలా దారుణంగా, వీళ్ళు చాలా అందంగా వచ్చారు, దాన్ని బిత్తిలాగా తీసిరు. ఓకే, హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము పాస్తా, లాస్ట్ వీడియో కూడా నన్ను ఇంట్రో చెప్పనీలే, ఈ వీడియో కూడా చెప్పనియరు గైస్ వీళ్ళు. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. ఎవరైతే ఫస్ట్ టైం నా బ్లాగ్ చూస్తున్నారో, ఐఎమ్ యోగితా రాయపూడి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఐఎమ్ ఆల్సో కంటెంట్ క్రియేటర్ ఫర్ షాపింగ్, ఫుడ్, ఫ్యాషన్, వాట్ నాట్ ఎక్సెట్రా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సన్న కట్ చేయమన్నాను గైస్. మరి ఇంకెట్లా కోసం కొయ్యదా? సన్న టాలెంట్ ఉంది గైస్ కొయ్యడంలో. హార్ట్స్ కూడా మధ్య మధ్యలో వేస్తాను. ఇంత సన్నగా ఎవరైనా ఈ లోకంలో వస్తారా? అందుకే టాలెంట్ ఉందన్న. మొన్నలాగా మస్తు గోల్ ఉండే కదా వీడియోలో లేదు. ఎందుకంటే ఎవరిని తిండికి వస్తారు. తినడానికి ఫస్ట్ వస్తాం మేమైతే. అసలు నేను కూడా తినడానికి వచ్చా, కానీ ఇప్పుడు నాతో బలి ఇది అయిపోయినా. ఈయనకి ఏం చెప్తామంటే మాది అయిపోయింది పాస్తా చేయడము, నువ్వు ఎంత తొందరగా వస్తే అంత మంచిది అని చెప్పినాం. దొంగ మొహం ఉంది. ఆత్రం ఆగలేక ఊరికొచ్చింది. ఏడ చల్లగా అయిపోయి ఏడైపోతుంది అని తొందర వస్తే ఇంకా కూరగాయలు కూరలు పెట్టారు. అరే ఇది వంట చేయరు వీళ్ళు, తిండి పోతులు 24 తింటూనే ఉంటారు. అరే కింద పడతారు. ఇంకా చూసినా ఇది 10 రూపీస్ గైస్. ఈ మీద రూపాయి అంటారు. ఏ కాలంలో మా చిన్నప్పుడు కాలంలో ఉంది. ఇంకా 1 రూపాయి ఇది. చిన్నప్పుడు అయినా పెద్దగా అయినప్పుడు సైజ్ ఏం మారలే. నేను చీటింగ్ కొడుతుంటే మా టీచర్ చెప్పింది గైస్. చీటింగ్ అనకపోతే ఇంకేమంటారు? చీటింగ్ కాదు, నేను అడుక్కున్నా గైస్. ఒకటి ఉంటుంది గైస్, మీ డ్రెస్ పవిత్ర డ్రెస్ జేబులో జోబ్ అన్నప్పుడు 1-2 చీట్లు పెట్టుకోవాలి. ఇన్ని చీటీలు పెట్టుకున్నప్పుడు కనిపించినప్పుడు చెప్పకపోతే ఎలా? అదే కళ్ళు తప్పు. ఏ ఆన్సర్ వస్తుందో నాకు తెలియదు, అన్ని ఆన్సర్లు రాసుకుని వచ్చి అయితే ఇన్ని చీటీలు పెట్టుకుంది జేబులా పెట్టుకొని ఉంటా. ఒక్కొక్కటి తీసింది. ఈమెం చేసింది ఏమో లేదు గాయస్, మాకు తెలియదు. గమనం నేను ఉన్నా, ఫస్ట్ బెంచ్లో ఉన్నా. నేను ఎగ్జామ్ రాస్తాను, తెలుగు ఎగ్జామ్ అని 5th క్లాస్ బెంచ్లో లేదు, కింద కూర్చుంది. నీ పక్కన వేసింది మళ్ళీ వచ్చి కింద కూర్చుంది. ఈమె హెల్ప్ చేసిన తర్వాతకి అది వేరే మ్యాటర్. ఎవరో నాకు తెలియదు. అప్పుడు పోయి లేచింది ముందు. సోనీ చెప్పకు సోనీ అని చెప్పొద్దు అన్నది. టీచర్ అన్నది. ఎరికిచ్చింది గైస్. టీచర్ కూడా మొత్తం చెక్ చేయలే గైస్. అంటే దీని బాగా ఒక చీటీ దొరికిందని ఇంకా చీటీ దొరకలేమని ఫస్ట్ టీచర్ ఊరేసుకునేది అన్ని చీటీలు తీసి. ఒకటే తీసుకొని పేపర్ వేసుకుని వేరే పేపర్ ఇచ్చి పంపించింది. పోయి ఈమె పక్కన వేసింది. ఈమె చీటింగ్ కొట్టుకుంటుంది. పాస్ అయింది కాదు ఎట్లయినా. ఇంకోటి ఆమె కూడా ఏం రాదు, చదువుకోవాలి. ఆమెకు వేరే వాళ్ళు చూపించారు. ఎవరికి? నాకెవరు చూపించారు. కింద 2 బక్కలు ఒక దగ్గర ఉంటే బక్క చీటింగ్ అవుతుంది ఆడ. చిన్నప్పుడు చూడడం సహజం, ఆ ఎగ్జామ్లో నేను చూస్తాను. ఎందుకంటే అప్పట్లో నాకు తెలుగు ఫేవరెట్ సబ్జెక్ట్. చదువుకున్నా కానీ ఫస్ట్ చదువుకున్నా, మంచిగా కూర్చున్నా. టీచర్ దగ్గర చదువుకున్నా. ఆ రోజు మొత్తం చెప్పిన. ఏం చదువుకున్నా? చీటియా? నేను ఇంగ్లీష్ మొత్తం చెప్పిన. నెక్స్ట్ డే ఎగ్జామ్ పెట్టిన. అడుగు అన్నది. కడుక్కోవాలి, ఎందుకంటే షెఫ్ అవన్నీ వేయదు, ఎడిటింగ్లో పోతాయి. పొయ్యి మీద ఒకటే వేస్తుంది. ఫస్ట్ ఈమెనైతే ఎడిటింగ్లో తీసేయండి. ఎవరు రాలే గైస్. ఈమెనైతే వీళ్ళిద్దరినైతే ఎడిటింగ్లో లేపేస్తారు. అరే ఎడిటింగ్ ఏడు ఉంది. ఈమె ఎందుకు లేదు? మేము ఒక ఛానల్ పెట్టాలనుకుంటున్నాం. ఆ ఛానల్ పెట్టాలంటే ఛానల్ పేరు సోనీ వచ్చి రివ్యూ చేస్తుందా కింద మీరు పెట్టండి అని చెప్పాలి ఫస్ట్. పిచ్చోళ్ళు అంటే ఈ వీడియో అట్లానే కింద కామెంట్స్ పెట్టాలి. ఒక 10 మందిని పెడితే అది ఇంకొక ఛానల్ పెడతాం. ఆ ఛానల్ క్రేజీ ఉంటుంది. ఈ వీడియో ఎండింగ్లో టైటిల్ కూడా అదే ఛానల్ పేరు కూడా చెప్తా. సోనీ క్రేజ్ ఉంటుంది. సోనీ ఉంటే ఆ ఛానల్ పైకి ఇది చాలా డబల్ మీనింగ్ తీసుకుంటారు. మీరేం తీసుకోకండి. వస్తే గడుపుతాను.
ఛానల్ పైకి ఇవ్వాలని చెప్పిన ఛానల్ ఎడ్డెడ్డి దగ్గర చేస్తాను మనం మంచిగా ఉండు నువ్వు కూడా ఎప్పుడు వీళ్ళు మంచిగా రెడీసి వచ్చినాక వీడియోలు తీస్తారు మేము ఎట్టన్నా వయసు మోకం దానా నేను నిద్ర నుంచి చేసి వచ్చాను ఈ ఆగదు వస్తూనే ఉంటుంది. చూడండి మాకు ఒక గ్రూప్ ఉంటుంది 10th క్లాస్కి గర్ల్స్ అని చెప్పి దాంట్లో క్రియేట్ చేసారు. అది కూడా పెళ్లి కోసం క్రియేట్ చేశారు. పెళ్లి కోసం నెక్స్ట్ పెళ్లి వీడియోస్ వస్తాయి చూడండి. ఈ పెళ్లి ఎవరిదయ్యా సీక్రెట్ అది చెప్పం మేము. పెళ్లి వీడియోస్ లోపలిది కావచ్చు బయట ఒకటి పెళ్ళి గెట్ రెడీ విత్ మీ వీడియోస్ వస్తాయి అవి కూడా చూడండి. అయితే ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టినాం ఈరోజు చీజ్ పాస్తా చేస్తున్నాం రండి అని. వాళ్ళు నేను రాను అంటారు. చేసేది మేమే తిన్నికి రావచ్చు కదా రారట. ఈ మూకే లెఫ్ట్ కాదు గాయస్ పెళ్ళికి అంతా చీర కట్టుకుందాం అన్న. నేను కట్టుకో హల్దీ పోదాం అన్న. నేను రా పీకర్ అనుకున్నారా ఏంటి చూసారండి మా డబుల్ యాక్షన్ చూసారండి మా డబుల్ యాక్షన్. నేను పీకర్ అని అన్నా మరి అది చూసారా డబుల్ మీనింగ్ డబుల్ యాక్షన్. అయితే ఈమె లెఫ్ట్ అయిపోయింది ఆ గ్రూప్లో. లెఫ్ట్ అయిపోగానే ఇంకా అందరూ వస్తాం అంటున్నారు. ఇప్పుడు మేము వద్దంటున్నాం మినిమం ఉంటుంది మంచిగా అయితే ఎవరు రారు. వీళ్ళ ఫ్రెండ్స్ కదా అట్లనే ఉంటారు తేడా వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకా గొప్పలు ఏడబడితే ఏడున్నర కూడా తెలియదు. సో ఇప్పుడు మేము వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత ఇవి ఉడకబెట్టమని నాకు షెఫ్ పవిత్ర గారు ఆర్డర్ వేశారు. ఎప్పుడు 15 minutes బ్యాక్. ఇవి ఇంక ఇక్కడనే ఉన్నాయి. అది ఉడకాలంటే ఫస్ట్ నాకు గిన్నె ఇవ్వాలి కదా వాళ్ళ ఇంట్లో. ఇవ్వకుండా ఉడకబెట్టమంటే స్టవ్ మీద పెట్టి మంట పెట్టు. చూడండి గైస్ నాకు ఎంత బాగుంది. 4-5 years వీళ్ళకి టేస్ట్ లేదు. వీళ్ళు వంట గురించి మాట్లాడే తప్ప నీ గురించి మాట్లాడతాను వీడియోలో. వంటనే ఎప్పుడైతుందేమో. పిజ్జా పెట్టిరు కానీ పిజ్జా తినుడు పెట్టిరు కానీ పిజ్జా తయారే లేదు. కడవ మీద కడవ పెట్టి మూలమ్మ ఏమొచ్చింది దీనికి కొంచెం రాములు గెటప్ ఏమో కలిసింది. ఏ పురుగు కలిసింది. స్వప్న సుందరి మా పటేలమ్మ అంతే పాట రాదు. అందరు మహేష్ బాబుది వారణాసిది బాగుంది వీడియో. బాగుంది కదా మంచిగా సూపర్. నా అభిప్రాయం అయితే అభిప్రాయం కాదు అది అభిప్రాయం ఏదో ఒకటి ప్రాయం. అది కూడా ఇట్లాంటి పాస్తా వాడు వైట్ చీజ్ పాస్తా వేస్తున్నా. సో పాస్తాలో వాటర్ వేసినా ఉప్పు వేయాలా ఉప్పు లేకపోతే. సో నేను చాలా బాగా చేస్తాను బట్ కొంచెం చేస్తాను. ఇప్పుడు ఎక్కువ వేయాలి ఎందుకంటే మా ఇంట్లోకి ఇప్పుడు అనాథలు వస్తారు. బాగున్నావు కదా ఏమాక నాకే బాగుంది కదా కామెంట్ చేయండి. పాస్తా అన్నారు నాకు చూస్తుంటే పురుగులాగా ఉన్నాయి. ఇంగ్రీడియంట్స్ చెప్తా. క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ ఇవి 3 కట్ చేసినాం. అది స్పెట్స్ దారా సైట్దా? అవును ఇద్దరు ఒక దగ్గర ఉంటుంది పక్కనే ఉంటాయి సైట్ కూడా ఇంకెన్ని కొయ్యాలి. ఎరుగు పురుగులు కాబట్టి సైడ్ కూడా ఎరుగు పురుగులు ఉంటుంది. నాకే ఎక్కువ ఉంటుంది కావచ్చు కదా. ఏంటిది పురుగా? దీన్ని ఉడకబెడతాను. అదే సాంగ్స్ పెట్టి షఫ్ నేనైతే కాదు పని చేయించుకుంటుంది. షఫ్ అనే పేరు ఓన్లీ ఈమెకి మాత్రమే. పేరు చెప్పుకుంటచ్చు ఈమె షఫ్ అంటది కానీ ఈమె షఫ్ కాబట్టి ఆర్డర్ చేస్తున్నా. నేను ఉడకబెట్టమన్నా దాన్ని కట్ చేస్తా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు వారే పండుగడు. అదే యోగిత అదే సోని అదే ఈ పవిత్ర. ఫస్ట్ మనం చీజ్ని ఇంత చేసుకుంటున్నాం ఎందుకంటే నూనె తినద్దు వైన్స్. నూనె తింటే కొవ్వొస్తుంది. కొవ్వొస్తే లావైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చచ్చిపోతాయి. అయింది. సో ఇప్పుడు క్యారెట్ క్యాప్సికమ్ బీనీసే చెప్పాను మళ్ళా మొహానికి పేర్లు కూడా తెలియదు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంట్రీ ఇవ్వబోతున్నారు అది ఎవరు అన్న నాకు తెలియదు. పాట వస్తుంది ఇప్పుడు జిల్ 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 జిగేలు సునీత కావచ్చు. జిగేలు స్టార్ట్ అయ్యా హాయ్ జిగేలు కానీ ఇంకో జిగేలు హాయ్ చెప్పు.
రాను పల్లవిని అడిగింది guys. హాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికి. మగ్గి దగ్గరికి అయింది గైస్. దీంట్లో వేస్తాను. వీళ్ళ అమ్మని ఎత్తి పెట్టి కొట్టిందంటే కింద, అందుకే చుట్టమంట. మా జెప్టో ఉమెన్ ఈమె ప్రస్తుతానికి. పాల బిస్కెట్ పట్టుకొచ్చింది. చాయ్ పాస్ చేస్తారు, చాయ్ బిస్కెట్ కావాలంటది. కాదు, మనం ఏమన్నా పాస్తా తిందాము వద్దని చెప్పినాం, కానీ ఈమెన్ చేసింది నాకు చాయ్ బిస్కెట్ కావాలి, డబ్బులు ఇచ్చేవాళ్ళు. డబ్బు తీసుకో షాక్ పోయి పాలు ఇంకా బిస్కెట్ పట్టుకుని వచ్చింది. అది మెట్లు ఎక్కుకుంటే మెట్లు దిక్కుంటే వేయాల్సింది. మైదాపిండి చిల్లీ ఫ్లెక్స్. చెప్తానే వీడియో కూడా స్టార్ట్ చేసినావా? నేను చెప్తలేరా గైస్, నేను చెప్తలేరా అని ఇక్కడ వచ్చిన ఫోన్ ఎత్తుకుంటు నీదే పడదా. నేను చెప్పిన గైస్ రావట్లేదు, అందుకే నేనే కలుపుకుంటున్నా. ఇలా పాలలో కొంచెం మైదాపిండి వేసి కలుపుకున్నా, దానిలో పాలు పోసిన. అంటే నేను 10th క్లాస్ మా ఫ్రెండ్స్ వచ్చినారు కదా, దాన్ని రిమైండ్ నేను కూడా 10th. వీటి కోసం 2 గిన్నెలు పెట్టి 2 షఫ్లు ఉన్నారు ఇక్కడ. నేను షప్పు కాదని చెప్తుంటే చేస్తున్నాను. అది వాటర్ తీసుకో, వాటర్ తీసలేదు. ఇప్పుడు సునీత రివ్యూ కోసం తిను. మొత్తం తినే ఎక్కడ మంచిగుందని చెప్పమన్నా కదా. లాస్ట్ టైం పిజ్జా కొంచెం బాగానే ఈసారి మొత్తం ఖరాబ్ చేస్తున్నా. సాల్ట్ తీయలేదు మళ్ళీ దాన్ని. ఎట్లుంది? మంచిగా మంచిగుందని చెప్పా వీడియో కాదు, ఆల్రెడీ మేము ఉప్పు వేసిన సంగతి మేము తెలుసు. మళ్ళీ బాగుందా చెప్పాలి. ఇప్పుడు చెప్పు. నేను ఆగినానే, అది వేడిగా ఉందని నాకు అర్థం కావట్లేదు. అయిపోయిందా? చెప్పు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ యోగిత సత్యం. బాయ్ బాయ్. ఏమన్నా గెలవు కానీ నచ్చితే లైక్ కొట్టు, నచ్చకపోతే పక్కకు దొబ్బు.